లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పగిలే కొద్ది గ్లాసు పదనెక్కుతుంది అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలవడం తప్పనిసరి పరిస్థితి. అయితే రాజకీయాలు అంటేనే ఎత్తులు పై ఎత్తులు. పిఠాపురం ఎన్నికల్లో పవన్ గెలుపును నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తలనొప్పిగా మారబోతుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలక్షన్లు అంటేనే ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తుంటాయి చిన్న పార్టీలు. ఎందుకంటే తమ పార్టీ అభ్యర్థుల పేర్లతో బరిలో దిగుతారన్న దిగులు ఓవైపు, అంతకంటే పెద్ద తలనొప్పి ఏంటంటే తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులేమైనా వస్తాయేమోనన్న భయం ఇంకోవైపు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అలాంటి చిక్కే వచ్చి పడింది. నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్. ఇది ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉండడం ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణులకు గుబులు రేపుతుంది. జనసేనకు ఓటు వేయాలనుకున్న వారు గ్లాస్ అనుకొని బకెట్ గుర్తుకు ఓటేస్తే పవన్ కళ్యాణ్కు చుక్కలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అసలే పవన్ కళ్యాణ్కి ఎన్నికల్లో జీవన్మరణ సమస్య. బకెట్ గుర్తుకు తోడు కొనెదల పవన్ కళ్యాణ్ మాదిరిగా ఇంటి పేరు కే అక్షరం వచ్చే పలువురు పవన్ కళ్యాణ్ను ఎన్నికల బరిలోకి దింపాలన్న ప్రయత్నాలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పిఠాపురం బరి నుండి పవన్ గట్టెక్కుతాడా లేక బకెట్ తన్నేస్తాడా అనేది వేచి చూడాలి.